మనకి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి టీము రెడీగా ఉన్నారు. మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేస్తున్నాము. సో దోచే రౌండ్ రూల్స్ ఏంటి అంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. ఈ రౌండ్ లో మేము సింపుల్ గా క్వశ్చన్స్ అడుగుతాము. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే మీకు డబ్బులు వస్తాయి. ఈచ్ ఆన్సర్ కి 10,000 రూపీస్ టు 2 lakhs వరకు ఉన్నాయి. అలా ఒక్కొక్కళ్ళకి ఒక క్వశ్చన్ ఇస్తాము అండ్ ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్స్ చెప్పడానికి 90 seconds టైం ఇస్తాం. Are you all ready? Ready, ma'am. Okay, so ముందుగా అనగనగా ఒక రాణి టీమ్ తో మొదలెడుతున్నాము. ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి. క్వశ్చన్ ఏంటంటే విద్యార్థులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్ ఫీజులు. స్కూల్ ఫీజు. స్కూల్ కాలేజ్ ఇచ్చేయండి. బ్యాగ్. బ్యాగ్. బ్యాగ్ బుక్స్ నంబర్ 5 రైట్ ఆన్సర్. ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్. లేదు. ఎగ్జామ్స్. ఎగ్జామ్స్. పరీక్షలు నంబర్ 4 రైట్ ఆన్సర్. ప్రెజర్. ప్రెషర్. లేదు. హోంవర్క్. హోంవర్క్ రైట్ ఆన్సర్. హాలిడేస్. 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 హాలిడేస్ కూడా లేదు. ర్యాగింగ్. 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 ఓకే నంబర్ 14 రైట్. యూనిఫామ్. యూనిఫామ్. యూనిఫామ్ రైట్ ఆన్సర్. క్యారేజ్. లంచ్ బాక్స్ నంబర్ 3 రైట్ ఆన్సర్. గేమ్స్. గేమ్స్. స్పోర్ట్స్. స్పోర్ట్స్. రైట్ ఆన్సర్. సరే 2, 3, 4, 450, 460, 6 lakhs. మీకు 6 లక్షలు వచ్చాయి. ఇస్తారా? ఇస్తాము కానీ మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. done. అల్లరి. ఓకే. కంప్లైంట్స్. ఓ కరెక్ట్. పాకెట్ మనీ. పాకెట్ మనీ. ఓకే. గొడవలు. లాస్ట్ బెంచ్. యా. ట్యూషన్స్, ప్రైవేట్ క్లాసెస్, ప్రోగ్రెస్ కార్డు, ర్యాంకులు. ఇది మెయిన్ మర్చిపోయాం. ఇవి మీరు వదిలేశారు. లేకపోతే మీకు ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చి ఉండేవి. మీరు అలా వదిలేసేయడం వల్ల మీకు ఇప్పుడు ఒక స్కూల్ కి అడ్మిషన్ కి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. వామ్మో. ఏంటో అడ్మిషన్స్ అని పెట్టాము. మా ప్యూన్ గాడు రాడు. ఎక్కడ చచ్చా రే. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వు ప్యూన్వేనా? అవును మేడం. ఏరా బిర్యానీ పొట్లాలు పంచి వాళ్ళతో అర్పిస్తున్నావా? అవును మన స్కూల్ గురించి మన ప్రెజెంటేషన్ ఒక ఏవి వేయమని చెప్పాను కదా, ఏమైందా? వేయలేదు మేడం. ఎందుకు వేయలేదు? అంటే ఏమేలు తెలియక వేయలేదు మేడం. ఏమేలు తెలియక వేయలేదు మేడం. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. చాలా ఎక్కువ అవుతుంది నీకు. అడ్మిషన్స్ వచ్చినట్టున్నారు, వాళ్ళు తీసుకొని రా తొందరగా. మరి అడ్మిషన్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నీకేనా అడ్మిషన్? లేదు లేదు. నా పేరు బన్నీ. దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మై నేమ్ ఇస్ బానీ. బానీ. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? హాయ్, నైస్ మీటింగ్ యు బానీ. ఐ లైక్ యువర్ హెయిర్. వెరీ నైస్. ఓకే చూడండి సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. వేరే వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు అడ్మిషన్ కి. రండి రండి. పేరండి? సుమంత్ అండి. సుమంత్. సుమా. అవునండి. మ్యాచింగ్ అంటే మీ పేరు నా పేరులో ఉంది కదా కాబట్టి మా అబ్బాయికి పేర్లు మ్యాచ్ అయినంత మాత్రాన మేము సీట్లు ఇవ్వమండి. మ్యామ్ సోమేష్. సుమా. ఒక పిల్లోడేనా? అంటే వాడిని కనాలంటే కంటామండి. అలా కాదు, అంటే ఒక పిల్లోడు మాత్రమే కాదు, ఆ పిల్లోడితో పాటుగానే అతనికి స్పోర్ట్స్ రావాలి, కల్చరల్ యాక్టివిటీస్ రావాలి. మ్యామ్ చదువు తప్ప అన్ని మొత్తం వచ్చాయి. అన్ని వచ్చి చదువు మాత్రం. పిల్లలకి ఏ మాత్రం స్పోర్ట్స్ తెలుసో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అదిగో మొన్నటికి మొన్న బ్లూ చుడిదార్ వేసుకున్నటువంటి అమ్మాయి కొరియా వెళ్ళేసి వచ్చింది. నించమ్మా. అదిగో అక్కడ గ్రీన్ కలర్ జాకెట్ వేసుకున్నాడే అబ్బాయి. నించమ్మా. అతను మా స్కూల్ నుంచి పాస్ అవుట్ అయ్యి 15 years అయిన సందర్భంగా కూడా ఇక్కడే తిరుగుతుంటాడు. అవును పద్యాలు ఏమైనా వచ్చా? ఐ మీన్ పోయం. ఐ వాంట్ పోయం. యా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయా. ఇంగ్లీష్ మీడియం స్కూల్ సో వి ఓన్లీ కన్సిడర్ ఇంగ్లీష్ పోయమ్స్. ఇంగ్లీష్ పోయం. యా. Salt and camphor both are same, but when you taste it they are different. Universe mama, listen mama. యూనివర్స్ మామా అంటే విశ్వదాభిరామ. కాదండి. ఇప్పుడు అడ్మిషన్ అంటే సరే, నేను అడిగేటువంటి క్వశ్చన్ కి ఎవరైతే సమాధానం బాగా చెప్తారో వాళ్ళకి ఇస్తామండి. ఓకేనా? Okay. ముగ్గురు ఉన్నారు. ఎవరు ఆ ముగ్గురు? ఆ ముగ్గురు ఆ ముగ్గురు అదిగో అక్కడ కూర్చున్నారే ఆ ముగ్గురు. ఓకేనా?
వాళ్ళే ఆ ముగ్గురికి బాగా ఆకలేస్తుంది కానీ 2 యాపిల్సే ఉన్నాయి, ఎలా పంచుతారు? మ్యామ్ యాపిల్స్ ప్లాస్టికా? ఏ కాదురా, మనుషులు ప్లాస్టిక్ ఏమా? అరే కాదురా, యాపిల్ ప్లాస్టిక్ కాదు, మనుషులు కూడా ప్లాస్టిక్ కాదురా. 2 యాపిల్స్ ఉన్నాయి కదా, 2 యాపిల్స్ ఉంటే 3 మనుషులు ఉన్నారు, అప్పుడు ఎలా పంచుతారు? పంచలేరు, అది మీ కరెక్షన్ ఎర్రర్. నేను చెప్పేస్తున్నాను ఆన్సర్ ఏంటో. ఆ 2 యాపిల్స్ ని మిక్సీలో వేసి జ్యూస్ కొట్టేసి ముగ్గురికి ఇచ్చేయాలి. జ్యూస్ కూడా కట్ చేయాలి కదా. అంటే మేము డైరెక్ట్ గా ఇట్లాగే వేసేస్తాం, యాపిల్ గా వేసేస్తాం అందులో. నాకు డౌట్ మేడం. ఈ డౌట్ అలాగో ఎడిటింగ్ లో ఎగిరిపోతుంది కానీ అడిగి. అంటే మన స్కూల్ మీద జ్యూస్ పండిద్ది. వెళ్ళరా, నువ్వు వెళ్ళు, యూనిఫామ్ వేసుకొని నాకు కనబడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, అనగనగా ఒక రాణి టీం వాళ్ళు మీరు 6 లక్షలు సొంతం చేసుకున్నారు. ఇదిగోండి మీ అమౌంట్. ఇప్పుడు మీరు రండి. ఒరే విహార్ష్, నువ్వు అక్కడే ఉండు, మీరిద్దరు. క్వశ్చన్ ఏంటంటే ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫ్యామిలీ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెకేషన్. 13 రైట్ ఆన్సర్. గొడవలు. గొడవలు నంబర్ 5 రైట్ ఆన్సర్. డిన్నర్. నంబర్ 9 రైట్ ఆన్సర్. ఇల్లు. హోమ్ హౌస్. హౌస్, ఇల్లు లేదు. ఫ్యామిలీ పార్టీస్ రైట్ ఆన్సర్. పిల్లలు రైట్ ఆన్సర్. షాపింగ్ రైట్ ఆన్సర్. ఉమ్మడి కుటుంబం. నంబర్ 15 రైట్ ఆన్సర్. ఖర్చు. నంబర్ 11. ఓకే, 2, 4, 6, 7, 9. చాలా తక్కువ వచ్చినాయి. 9,50,000. ఊరే, నీకు ఎలారా ఫ్యామిలీ అంటే ఎక్స్పెన్సెస్ ఖర్చులు గుర్తొచ్చాయి? ఆల్ వైఫ్స్ బయటికి షాపింగ్ కి వెళ్తారు, డ్రెస్ కి వెళ్తారు, మేకప్ వెళ్తారు కదా. అంటే ఇంట్లో ఎక్స్పెన్సెస్ కి రీజనే వైఫ్స్ అంటావా? అవును. నేనే చెప్పాను అది. మీరే అంటే నాకు ఫ్యామిలీ లేదు కదా, అందుకే ఖర్చులు తక్కువ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కదా. మీరు ఇలా పాడు చేస్తున్నారా? ఓకే, సో మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. నంబర్ 1 బాధ్యతలు. ఫ్యామిలీ అంటేనే అది. నంబర్ 2 సినిమా, కలిసి సినిమాలకు వెళ్ళడం. పండగలు. ఓకే. కష్టాలు, అప్పులు, ఈఎంఐలు, సర్దుకుపోవడం, నెలసరి సరుకులు. సో ఎనీవే మీరు బాగానే సంపాదించుకున్నారు డబ్బులు. మీకు 9,50,000 వచ్చింది. దానితో పాటుగా ఏంటంటే ఒక చిన్న గేమ్. మేము స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ వేస్తాం. మనకి ఏ కథ అయినా సరే చిన్నప్పుడు మన అమ్మా నాన్నలు చెప్పేది అనగనగా అనే కథ మొదలవుతుంది కాబట్టి ఆ కథని అనగనగా అని ఆ ఫస్ట్ పిక్చర్ తో నేను మొదలు పెడితే ఆ కథని అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. మొత్తం నేనే ఆడుతున్నాను ఇప్పుడు. రెడీ? అనగనగా ఒక చిలక ఉండేది. అది రాకేష్ గాడి పిలక పట్టుకుంది. రాకేష్ కళ్ళల్లో నలక పడింది. ఆ నలక పోగొట్టడానికని అక్కడ ఉండేటువంటి పంతులు గారి చేతిలో ఉండేటువంటి పలకని తీసి పక్కన పెట్టి కళ్ళల్లో ఊదమని చెప్పాడు. పంతులు గారికి అలకొచ్చిందప్పుడు ఆయనకు అలకొచ్చి వెళ్ళిపోతూ ఉంటే రాకేష్ కాళ్ళ కిందకి ఎలకొచ్చింది. సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు ఒకసారి ఆలోచించండి. ఓకే, సో ఇప్పుడు మీకు కూడా ఇలాగే కొన్ని పదాలు వస్తాయి. నా నోరు ఊరినప్పుడు. నోరు ఊరినప్పుడా? 6 గంటలకి నాకు బోర్ కొడుతుంది, అందుకే కారులో వెళ్తూ అన్నంలో చారు కలుపుకుని నచ్చకపోతే ఆ డోర్ పక్కకు తీసి ఎవరినో అడిగి నీరుతో నా చేతులు కడుక్కున్నా. అరే నువ్వు ఆడతావా? కావాలంటే ఆడతావా? ఓకే, వర్డ్స్. పెళ్లి. అనగనగా మా నాన్న అండ్ అమ్మకి పెళ్లి జరిగింది. పిల్లి. అప్పుడు వాళ్ళు పెట్టు కావాలని పిల్లిని తీసుకుందామని అనుకున్నారు. మళ్ళీ పిల్లొద్దు, దానికన్నా మంచిది డాగ్. మళ్ళీ కాదురా, మళ్ళీరా. లొల్లి. దాని తర్వాత నేను మా డాడీ లొల్లి చేస్తూ ఉంటాం. పల్లి. లొల్లి అయినప్పుడు నేను పల్లీలు తింటూ ఉంటా. బల్లి. అప్పుడు సడన్ గా ఒక రాత్రి హాల్లో
ఒక బల్లి వచ్చింది. కిల్లి. అప్పుడు దాన్ని కిల్లి కిల్లి చేసి వీడికి ఇచ్చిన వర్డ్స్ లో కిల్లి అంటే పాను, వాడు దాన్ని కిల్లి కిల్లి అంటే కిల్ కిల్ చేశాడు. అలాగే మళ్ళీ అంటే పేరిచ్చాము, వీడు దాన్ని మళ్ళీ చేసేసాడు. కానీ బాగుందిరా, నైస్. ఓకే, సో మీకు ఇది కొంత అండ్ మిగిలిందేమో మేము జీపే చేస్తామండి. విల్ సెండ్ యూ. ఓకే, సో అలా మీకు 9,50,000 అండ్ మీకేమో 6 lakhs. అనగనగా ఒక రాజు టీం లీడ్ లో ఉన్నారు.